కేసులో వర్గపోరు మరింత ముదురుతోంది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వర్సెస్ వ్యతిరేక వర్గం నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పాలమూరు బిడ్డ సహనం చూశారు, ఇక పాలకుర్తి కోడలి ఆగ్రహం చూస్తారంటూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత పెద్ది కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని ఎమ్మెల్యే యశస్విని నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఓడిసేటోళ్ళు ఉంటే మటుకు పాలమూరు ఆడబిడ్డ సహనం అయిపోయింది. పాలకుర్తి కోడలు సమాధానం చెప్తుంది. ఎటువంటి చేస్తున్నా చూసుకుంటా కూర్చున్నాం. పోనీలే ఇంక మారుతారేమో, పార్టీ కోసం పడ్డారు కదా, ఇంక మారుతారేమో అంటే ఇంకా మంచి అంటే ఇంకేదో అన్నట్టుంది కథ. ఎంతకన్నా ఓపిక ఉంటుంది ఎవరికైనా? అంటే మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే పార్టీకి నష్టం చేస్తుంటే, ఇక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీ లో ఉన్న లీడర్లకి పార్టీకి నష్టం చేస్తుంటే చూసుకుంటా కూర్చోవడం అయిపోయింది. ఇంకా సమాధానానికి ఎదురు సమాధానం మీకు ఖచ్చితంగా వస్తుంది. పార్టీలో ఉండి దొంగ వేషాలు వేసే దొంగలకు కూడా చెప్తున్నా, పార్టీ పేరు చెప్పుకొని ఉండేటోళ్ళు ఎవరైనా మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీకే వెళ్ళిపట్టు ఓడిచేటోళ్ళు ఉంటే మనకు చివరి అవకాశం సరిదిద్దుకోండి. ఇంతకు మించిన అవకాశం ఏది కూడా ఉండదు. పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, అదేవిధంగా ఈ భారతదేశానికి సంబంధం లేని ఝాన్సీ రెడ్డి గారు ఇద్దరు నిన్న దేవరుపుల సమావేశంలో మాట్లాడుతున్న తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎవడు కోవట్టు కానోడు, నీకు రాజకీయం ఏం తెలుసు అని చెప్పి నేను ఈరోజు నిక్కచ్చుగా నిన్ను నిలదీసి అడగడం జరుగుతుంది. పాలకుర్తి నియోజకవర్గంలోనున్న 3 మండలాలకు, పాలకుర్తికి, కొడకన్లకు, దేవరుపులకు సంబంధం లేని నీవు నీ సేవ అని చెప్తున్నావు. ఎక్కడ చేసినావు నీ సేవ? ఈ 3 మండలాలలో మచ్చుకైనా నీ సేవ ఎక్కడన్నా ఉందా? రావణాసురుడు అనుకున్న దయాకర్ రావునే ఓడించినాం, ఇక్కడి నుంచి వెళ్ళి పారదోలినావు. నువ్వు శూర్పణకవు, తాటకి లాంటి నీ అత్తాగోడల్లో అయ్యేదేం లేదు. శూర్పణక తాటకులను కూడా ఎల్లగొట్టడం పెద్ద బ్రహ్మ విద్య కాదని చెప్పి ఒక్కసారి హెచ్చరిక చేస్తున్నా. అది గుర్తుపెట్టుకో. ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి